ఇవి స్నాక్స్ అనమాట. రీసెంట్ గా లీవ్ కట్ చేసుకుని మళ్ళీ కాశ్మీర్కి వచ్చాం కదా, అప్పుడు తెచ్చుకున్నాం ఇంటి దగ్గర నుంచి. ఇంట్లో చేసేం తెచ్చినవి కాదు, బయట కొనేసి తెచ్చుకున్నవే. ఒకప్పుడు మా ఆయన లీవ్ కట్ చేసి డ్యూటీకి వెళ్ళిపోతున్నారు అని అంటే నేను మా మమ్మీ మా చెల్లి రైట్ అంతా కూర్చొని పిండి వంటలు వండేసి మా ఆయనకి ఏదో పెళ్లిసారి పంపినట్టు పంపేవాళ్ళం. మా ఆయన వద్దన్నా సరే ఏదో అప్పుడు కొత్త మోజు కదా, అలా ఉండేదన్నమాట. శుభ్రంగా వండేసి పంపించేవాళ్ళం. ఎప్పుడైతే మా ఆయన ఫ్యామిలీ పెట్టారో అప్పటి నుంచి వంటలన్నీ బంద్ చేస్తాం. ఎందుకంటే అప్పుడు మా ఆయన ఒక్కరే ఉంటారు, ఏం వండుకోలేరు, ఏం తింటారు అని చెప్పేసి ఒక టెన్షన్ కి ఉండేవాళ్ళం అనమాట. ఇప్పుడు మా ఆయన పక్కన నేను ఉన్నాను కదా, మా ఆయనకి ఏం కావాలన్నా సరే నేను వండేస్తానులే అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ నాకు. మా ఆయన లీవ్ లో ఉండేటప్పుడు అక్కడికి ఏమైనా పట్టుకెళ్దామా వండేసి అని చెప్పి అన్నారు అనుకోండి, ఏంటి అవన్నీ ఇక్కడ ఉండేసి అక్కడికి మోసుకెళ్తామా, మీకేం కావాలంటే అక్కడ నేను వండేస్తానులేండి అని చెప్పి అంటాను ఆయనతో. ఇంకా మా ఆయనకి బాగా తెలుసు నేను అక్కడ ఆడిన మాటలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆడినని. అందుకే ఆయన నేను వద్దన్నా సరే బయటకు వెళ్ళి ఈ స్నాక్స్ అన్ని కొనేసి తెచ్చారనమాట. ఇక్కడికి వచ్చి రాగానే మా ఆయన వేరే దగ్గరికి డ్యూటీకి వెళ్ళిపోయారు కదా, ఇంట్లోనే ఉంటున్నాం. అలాగా కాంప్లెక్స్ కి కూడా వెళ్ళట్లేదు, ఇంట్లో కూర్చొని ఒకటి ఖాళీ చేసేస్తున్నాము. ఆల్రెడీ 3 ప్యాకెట్లు ఖాళీ అయిపోయి ఇంకా ఆయన రావడం ఒక వారం రోజులు లేట్ అయితే ఇవి కూడా ఖాళీ అయిపోతాయి.